నిర్విరామంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నా, ఎవరితో కలిసి పోటీ చేసినా, లేదా పోటీ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ పొత్తులు మార్చినా ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆయనే కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం కూడా వారికి వస్తున్నటువంటి సీట్లు చూస్తే అటు బీజేపీ కంటే కొంత ఎక్కువ నెంబరే గెలిచేటువంటి అవకాశాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి మహాగఠబంధన్ సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కానీ, యువతకు సంబంధించినటువంటి అంశాలు, లేకపోతే మార్పు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం, సర్ వల్ల జరుగుతున్నటువంటి నష్టం, ఇలాంటివి అనేక అంశాలు ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా అవేమీ వర్కౌట్ కాలేదు. కేవలం మహిళలకు సంబంధించినటువంటి ఓటర్ల విషయంలో ఈసారి నితీష్ కుమార్ వైపే మరొకసారి మొగ్గు చూపారు. వారికి కేటాయించినటువంటి డబ్బులు 10,000 అకౌంట్స్లో వేయడం కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో కూడా వారికి ఖచ్చితంగా సరైనటువంటి ఒక స్థిర నిధిని ఏర్పాటు చేసి ఆర్థిక సాయం చేస్తామన్నటువంటి అంశం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి వ్యవహారం. ఇక పరిపాలనా పరంగా చూసినప్పుడు ఏదైతే జంగిల్ రాజ్ లేనటువంటి పాలన మేము అందిస్తామనేటువంటిది, ఇక్కడ తేజస్వి యాదవ్ ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ నితీష్కి కానీ బీజేపీకి వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ పేరునే ప్రస్తావిస్తూ టార్గెట్ చేస్తూ కూడా ప్రజల్లోకి వెళ్లారు. సో ఆ వ్యవహారాన్ని వద్దనుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ మనకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు హైదరాబాద్ కానీ, అమరావతి కావచ్చు, బెంగళూరు కావచ్చు, చాలా ప్రాంతాల్లో పనిచేసేటువంటి వేల మంది, లక్షల మంది బీహార్కు కార్మికులు వెనక్కి వెళ్లారు. వారందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే మనకు మొదట్లో వినిపించింది. కానీ ఓటు వేసే సమయానికి ఆ పరిస్థితి లేదో, లేకపోతే మరి ఇంకేం జరిగిందనేది చూడాలి. మొత్తానికైతే మాత్రం మహాగఠబంధన్ కోలుకోలేనటువంటి దెబ్బని చెప్పొచ్చు. గత ఎన్నికల కంటే ఈసారి అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. విక్రమ్, అయితే దీని మీద ఎలక్షన్కి ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం మహిళలకు 10,000 రూపాయల తాయిలాన్ని అందించినా కూడా 30,000 రూపాయలు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా మహిళలకు 30,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి, దాంతోపాటు ఇంటికి ఒక ఉద్యోగం అని ఊదరగొట్టిన తేజస్వి యాదవ్ క్యాంపెయిన్ని ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు అనే దాని మీద ఏమైనా అనాలిసిస్ ఉందా? అండ్ అలాగే ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ దగ్గర వాతావరణం ఎలా ఉంది? సో ప్రస్తుతం వాళ్ళు 1,000,000 ఉద్యోగాలు, అదే ఇంటికొక ఉద్యోగం అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. సో దానికి కూడా ఏమాత్రం స్పందన కనిపించట్లేదు. ఎందుకంటే ఇంటికొక ఉద్యోగం ఇవ్వడం అనేది అసాధ్యం అనేది మనం చూసాం. గతంలో తెలంగాణలో కూడా ఇలాంటి నినాదాలు తెరపైకి వచ్చినా చివరికి ఆచరణలో సాధ్యం కాని విషయం. సో కాబట్టి ప్రజలు దీన్ని నమ్మలేదు. ఎందుకంటే ఇంటికొక ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు అనేటువంటిది. ఇక మహిళలకు సంబంధించినటువంటి విషయంలో మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఆల్రెడీ చేసినటువంటి సాయాన్ని కూడా వారు పొందారు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్, సో నితీష్ కుమార్ అలానే నరేంద్ర మోదీ యొక్క కలయికతో బీహార్ గతంలో 2 దశాబ్దాలుగా జరిగినటువంటి అభివృద్ధి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవి ఇంకా కొనసాగిస్తామనేటువంటి వారి మాటను కూడా నమ్మారు. కానీ వాస్తవానికైతే మాత్రం పాలనలో ఈసారి మార్పు రావాలి. ముఖ్యంగా యువత అయితే మాత్రం తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేటువంటి పరిస్థితి రావాలి. బీహార్ అంటే బయట ప్రాంతాలకు వెళ్ళి ఇప్పటికీ కూడా అనేక రకాల పనుల్లో చేసుకుంటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి పరిస్థితి నుంచి కొంత మార్పుకి రావాలనేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ కేవలం 15 లక్షల మంది ఓటర్లు మాత్రమే కొత్త ఓటర్లు ఈసారి యాడ్ అయ్యారు. మనకు మొదటి విడతలో 10 లక్షల మంది, రెండో విడతలో జరిగినటువంటి 122 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 5 లక్షల మంది, అంటే 15 లక్షల మంది ఓటర్లు మాత్రమే కొత్త వారు యాడ్ అయ్యారు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా పాత ఓటర్లే. సో కాబట్టి యువ ఓటర్లు దాదాపు 19 నుంచి 29, అంటే 30 ఏళ్ల వరకు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 25% పైన ఉన్నప్పటికీ కూడా వారికంటే మధ్య వయస్కులు కావచ్చు, మహిళలు ముఖ్యంగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. కాబట్టి ఈ పరిస్థితి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే రియాక్ట్ అయింది. రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పైన కావచ్చు, బీహార్ పైన చేసిన దుష్ప్రచారం పని చేయలేదు. ఖచ్చితంగా ఇక్కడ సుస్థిరమైనటువంటి పాలన, డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకున్నారు. కాబట్టి మళ్ళీ బీహార్ ప్రజలు పట్టం కట్టారనేటువంటి విషయాన్ని బీజేపీ నాయకులు స్పందిస్తున్నారు ఈ రకంగా. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విషయం, ముఖ్యమంత్రి ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు, ఇలాంటివన్నిటివి కూడా ఆల్రెడీ వాళ్ళకి మధ్య కుదిరినటువంటి ఒప్పందం మేరకే ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీహరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఒకసారి మనం బీహార్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇచ్చారు అనే దాన్ని చూస్తే, ఆపరేషన్ చాణక్య అనే సంస్థ ఎన్డీఏ అలయన్స్కి 140 నుంచి 147 స్థానాలు వస్తాయని, ఇండియా అలయన్స్ అంటే ఇప్పుడు మహాగఠబంధన్కి 86 నుంచి 92 వస్తాయని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పారు. అలాగే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ వచ్చేసరికి వాళ్ళు కూడా ఇంచుమించు
వన్ వే ఇంత వన్ వేగా ఎవరు చెప్పలేదు. అండ్ ప్రజాపోల్ అనే ఒక సంస్థ రామ్మోహన్ మాజీ ఐఏఎస్ రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో నడిచే సంస్థ మాత్రం 186 స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పి వాళ్ళు ప్రజాపోల్ ఆర్గనైజేషన్